సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ on 10th September in మియాపూర్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. బోల్డ్ అన్ని నిరసనల మధ్య ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఎందుకని పాకిస్తాన్ తో మనం క్రికెట్ ఆడుతున్నాము, బాయ్కాట్ క్రికెట్ అనేటువంటి నినాదాల మధ్యలోనే భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఏషియా కప్ లో జరిగినటువంటి ఈ మ్యాచ్ లో భారతదేశం గెలుపొందినప్పటికీ ఎందుకని నిరసనలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మనతో పాటుగా ఉన్నారు క్రికెట్ అనలిస్ట్ అండ్ స్పోర్ట్స్ కామెంటేటర్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, నమస్కారం అండి. నమస్తే గౌతి గారు. సో గతంలో ఎప్పుడు ఇంత తీవ్ర స్థాయిలో ప్రొటెస్ట్ అనేది జరగలేదు. ఆపరేషన్ సింధూర్ జరగడానికో లేకుంటే పహల్గామ్ అటాక్ కి సంబంధించి ఎవరైతే ఉన్నారో సూత్రధారులు, అలాంటి మిలిటెంట్ కంట్రీతో మనం ఆడాల్సినటువంటి అవసరం ఉందా? బాయ్కాట్ అనేటువంటి ఒక నినాదం గతంలో ఇంతలా కనిపించలేదు. బట్ ఇప్పటికీ మనం ఆడి గెలిచినప్పటికీ వాళ్ళతో షేక్ హ్యాండ్లు మాత్రం ఇవ్వలేదు అనేటువంటి ఒక మాట తప్పించి మిగతా అంతా ఎందుకని అంతలా ఒక నిరసన అయితే కనిపించింది? అవునండి, షేక్ హ్యాండ్ ఇవ్వడం తప్పితే మిగతా అంతా సేమ్ టు సేమ్. మనం మ్యాచ్ ఆడుతున్న వాళ్ళతో మరి ప్రొటెస్ట్ చేసిన వాళ్ళకి ఎలాంటి ఊరట లభిస్తుంది? కేవలం షేక్ హ్యాండ్ ఇవ్వనంత మాత్రం సూర్యకుమార్ యాదవ్ వాళ్ళ పాకిస్తాన్ కెప్టెన్ షేక్ హ్యాండ్ ఇవ్వనంత మాత్రాన ఈ గాయాలకు అన్నిటికీ ఊరట లభిస్తుందా? లభించదు కదా. దట్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్. నన్ను అడిగితే మీరు అన్న మాట చాలా కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున నిరసనలు అనేవి మనం ఎప్పుడు చూడలేదు. గతంలో కూడా ఎప్పుడు పాకిస్తాన్తో మనం ఎప్పుడు ఆడినా, ఏ ఫార్మాట్లో, ఏ టోర్నమెంట్లో ఆడినా, వరల్డ్ కప్లో ఆడినా, ఎక్కడ ఆడినా సరే కొన్ని వర్గాలు, కొన్ని పొలిటికల్ యూనిట్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే కొంతమంది కొన్ని గ్రూప్స్, సర్టన్ గ్రూప్స్ వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం, దాంట్లో టీవీలో హాట్ డిబేట్ జరగడం మనం చూసాం. ఈసారి టీవీ డిబేట్స్ కాదు, సోషల్ మీడియాలో యూత్, పర్టికులర్గా యూత్ ఎవరైతే సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి సోషల్ మీడియా యూత్ వాళ్ళు ట్రెండ్ చేస్తూ వస్తున్నారు బాయ్కాట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని చెప్పి. ఇది చాలా వాలంటరీగా, అంటే ఇది ఒక పొలిటికల్ ఎజెండాతో వచ్చిన కాల్ కాదు. ఎందుకంటే కేవలం ఒక 4 నెలలు అయింది. ఏప్రిల్ మంత్లో జరిగింది ఇది ఆ పహల్గామ్ ఇన్సిడెంట్. సో దాంట్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అందరూ కూడా ఇన్నోసెంట్ సివిలియన్స్. మీకు ఉరిలో చనిపోయినా, పుల్వామాలో చనిపోయినా, లేకపోతే కార్గిల్ యుద్ధంలో చనిపోయినా వాళ్ళందరూ సైనికులు, అది వేరే విషయం. ఇన్నోసెంట్ సివిలియన్స్ చనిపోయారు ఇక్కడ. చనిపోయిన తర్వాత కూడా మనం ఆపరేషన్ సింధూర్ జరిపాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా మనం ఏంటంటే పాకిస్తాన్తో అన్ని రకాల, గతంలో ఎన్నడూ లేనట్టుగా అన్ని రకాలుగా తెగతంపులు చేసుకున్నాం. ఈవెన్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ని కూడా మన దేశంలో వాటిని బ్యాన్ చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా మనం తెగతింపులు చేసుకున్న ఈ పరిస్థితుల్లో వాళ్ళ కళాకారులను ఇండియాలో పర్సన్ ఇవ్వడానికి వీల్లేదని కూడా చెప్పేశారు. సినిమాల్లో కూడా తీసేయమని చెప్పారు. ఏ రకంగా చూసుకున్నా మనం పాకిస్తాన్ అనే మాటని మనం పూర్తిగా వినడానికి ఇష్టపడే పరిస్థితులు లేవు. ఆ టైంలో క్రికెట్ ఎందుకు ఆడాలనేది జనరల్ ఫీలింగ్. ఓకే, నేను నాలాంటి వాళ్ళు క్రీడాభిమానులు అందరూ ఏమంటారంటే క్రీడల్ని రాజకీయాలని పక్కన కలపకండి మీరు, క్రీడలు వేరే రాజకీయాలు వేరే. ఒకప్పుడు సౌత్ ఆఫ్రికాని బ్యాన్ చేసినా, లేకపోతే ఒలింపిక్స్లో కొన్ని దేశాలు కోల్డ్ వార్ టైంలో ఆడకపోవడం, ఇలాంటివన్నీ క్రీడాభిమానులకు ఎవరికి నచ్చవు. ఎందుకంటే స్పోర్ట్స్ని దీన్ని కలపడం ఎవరికి నచ్చవు. కానీ దిస్ ఇస్ నాట్ ప్యూర్ పాలిటిక్స్. ఇక్కడ చాలా మంది సెంటిమెంట్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ అనే ఒక దేశం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో వాళ్ళు టెర్రరిస్టులని మన మీద ఒసిగొల్పి మన దగ్గర సామాన్య ప్రజలకి వాళ్ళ ధన ప్రాణమానాలకి నష్టం కలిగిస్తున్నారు. ఇది సెంటిమెంట్. దిస్ ఈజ్ నాట్ ప్యూర్ పాలిటిక్స్ అనో, లేకపోతే ఏదో ఒక అపార్థైడ్, ఆ దేశంలో అపార్థైడ్ ఉందనో, లేకపోతే ఇంకోటి ఉందనో, పొలిటికల్ ఎజెండా కాదు. ఇది చాలా సెంటిమెంట్స్తో కూడుకున్న వ్యవహారం. అందుకని ఈసారి ఎప్పుడు లేనంత స్ట్రాంగ్ గా ప్రొటెస్ట్ వినిపించడం మనం చూసాం. సో ఇప్పుడు అంత నిరసనల మధ్యలో కూడా మనం క్రికెట్ ఆడాం. ఐపీఎల్ మ్యాచ్ లో కూడా వాళ్ళు కనీసం బ్లాక్ రిబ్బన్ అనేదైనా కట్టుకున్నారు, ఆడారు అనేటువంటిది ఒక ట్రెండ్ అనేది అప్పుడు కనిపించినప్పటికి కూడా ఇప్పుడు ఆడింది మొదలు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టాము, వాళ్ళని ఓడించాము, మొత్తం ఎక్కడికక్కడ కట్టడి చేశాము అని చెప్పుకుంటున్నప్పటికీ ప్రతిసారి ఉండేటువంటి ఒక ఊపు, ఉత్సాహం, ఆ జోష్ అంటాం కదా, అది ఎక్కడా కనిపించట్లేదు. అంటే అంత ఓన్ చేసుకున్నారు ఆ పహల్గామ్ అటాక్ ని. దీనికి అన్నిటికీ కారణం పాకిస్తానే. అలాంటి టైంలో మనం ఎందుకు ఆడాలి అనేది, ఎందుకని ఆడాల్సి వచ్చిందండి? యాక్చువల్ గా బీసీసీఐ ఏం చెప్తోంది, మన వాళ్ళు ఏం చెప్పారు అసలు? అంటే నా దృష్టిలో మనం ఆడడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనం పాకిస్తాన్తో ఇప్పుడు ఆడడం అంటే మళ్ళీ ఒక 4 రోజుల్లోనే ఇప్పుడు మనం ఉమెన్స్ వరల్డ్ కప్ ఆడుతున్నాం. దాంట్లో పాకిస్తాన్ మ్యాచ్లు శ్రీలంకలో జరుగుతాయి. కానీ వాళ్ళు హయ్యర్ స్టేజ్కి వచ్చి నాకౌట్కి వస్తే మళ్ళీ మనం వాళ్ళతో ఆడాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు మీకు వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. దాంట్లో మన నీరజ్ చోప్రా పాకిస్తాన్ జావలిన్ థ్రోయర్ నదీంతో కలిసి అతను పార్టిసిపేట్ చేయాలి.
అలాగే మనం ఒలింపిక్స్ కూడా బిడ్ చేయబోతున్నాం. 2036 ఒలింపిక్స్ కి ఈ ఏడాదిలోనే మనం బిడ్డింగ్ ప్రాసెస్ ఈ ఏడాదిలో జరుగుతుంది. సో మనం ఒక దేశంతో ఆడట్లేదు, మనకు ఒక దేశంతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ మన ఒలింపిక్ బిడ్ కి కాస్త ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. సో ఒక బిగ్గర్ పిక్చర్ దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే ఇది బీసీసీఐ డెసిషన్ కాదు, బీసీసీఐ ఆడాల వద్ద అనేది విల్ బి ఆల్వేస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తారు. పాకిస్తాన్తో ఆడాలా వద్దా, లేకపోతే ఒక మన ఇండియన్ టీంని ఎక్కడికైనా బయటికి పంపాలంటే దానికి గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. సో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది బీసీసీఐ నిర్ణయం కాదు, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుందంటే మీకు తెలుసు, అక్కడ అహ్మదాబాద్ లో పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడుతున్నారు. ఆల్రెడీ మనకున్న నరేంద్ర మోడీ స్టేడియంతో పాటు అక్కడ ఒక 25 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడుతున్నారు. దే ఆర్ ఎయిమింగ్ టు కండక్ట్ ఒలింపిక్స్. అంటే మనం బిడ్ చేస్తే మనకు రావాలి కదా, బిడ్ చేయాలి కదా, బిడ్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది, చాలా ప్రాసెస్. సో ఆ ఉద్దేశంతో ఏంటంటే మనం పాకిస్తాన్తో అయినా ఆడతాం, మనం మల్టీలేటరల్ టోర్నమెంట్స్లో ఆడతాం, బయలేటరల్లో ఖచ్చితంగా ఆడమని చెప్పారు. సో ఆ రకంగా ఆడారు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇక్కడ ఏంటంటే సరే మల్టీలేటరల్ ఆడతారు, కానీ మీరు ఇటీవల గ్రూప్స్ అనేవి వాళ్ళంతా వాళ్ళు నిర్వాహకులు డిసైడ్ చేస్తారు. సో ఇండియాని పాకిస్తాన్ ఒక గ్రూప్లో ఎందుకు పెట్టాలి? లేనంత వరకు పాకిస్తాన్తో తక్కువ మ్యాచ్లు ఆడేలా చూడండి. ఇండియా ఈజ్ ది హోస్ట్ ఫర్ దిస్ ఏషియా కప్ దుబాయ్లో జరుగుతున్నప్పటికీ హోస్ట్ మన ఇండియానే. సో మీరు 2 టీమ్స్ని ఒక్క గ్రూప్లో ఎందుకు పెట్టారు? దానివల్ల ఏంటి, ఇక్కడ ఒక మ్యాచ్ అవుతుంది గ్రూప్లో, తర్వాత సూపర్ 4లో ఒక మ్యాచ్, వాళ్ళు ఫైనల్కి వస్తే ఫైనల్కి ఒక మ్యాచ్. సో 3 మ్యాచ్ల్లో పాకిస్తాన్తో ఆడి బోల్డ్ని డబ్బులు దండుకుందాం, ఖజానా నింపుకుందాం అనే తప్ప మీకు అది కమర్షియల్ కన్సిడరేషన్తో మీరు ఇద్దరిని 2 టీంలు ఒక్కటే గ్రూప్లో పెట్టారు. ఇది కూడా సెంటిమెంట్స్ చాలా హర్ట్ చేసింది. సో మీరు పాకిస్తాన్తో తప్పనిసరి అయితే ఆడుతూ ఉంటున్నారు, కానీ ఇక్కడ తప్పనిసరి కాదు కదా. మీరు ఒక ప్రత్యేక సందర్భం కల్పించారు గ్రూప్ స్టేజ్లో కూడా. వాళ్ళని బి గ్రూప్లో పెట్టుంటే మనం 14th రోజు మ్యాచ్ ఉండేది కాదు. ఆ మ్యాచ్ ఆదివారం జరపడం, సో వీలైనంత ఎక్కువ ఐబాల్స్ క్యాప్చర్ చేయడం, లేకపోతే క్రౌడ్ని ఎక్కువగా తీసుకురావడం, టికెట్లు కూడా చాలా హై ప్రైసింగ్ పెట్టారు. సో కేవలం కమర్షియల్ కన్సిడరేషన్తో ఆడుతున్నారు. సెంటిమెంట్స్ అంటే బీసీసీఐ కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఏమాత్రం ఖాతరు లేదనే ఒక ఫీలింగ్, జనరల్ ఫీలింగ్, ముఖ్యంగా యూత్లో. బికాస్ వీళ్ళకి క్రికెట్ తెలిసిన వాళ్ళు, గతంలో పాకిస్తాన్తో మ్యాచ్ బ్యాన్ చేసిన మన అడిగిన వాళ్ళందరూ కూడా పొలిటికల్ పీపుల్. వాళ్ళకి క్రికెట్లో ఏం జరుగుతుంది, ఈ టెక్నికాలిటీస్ అని తెలియదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే బ్యాన్ కాల్ ఇస్తున్నారో వీళ్ళందరూ రెగ్యులర్ క్రికెట్ ఫాలోయర్స్, క్రికెట్ ఫ్యాన్స్. అందుకని ఈసారి పాకిస్తాన్తో మ్యాచ్ అనగానే విపరీతమైన ఎక్సైట్మెంట్, బజ్ క్రియేట్ అవుతుంది, బోల్డంత క్రేజ్ ఏర్పడుతుంది. దట్ క్రేజ్ వాస్ కాన్స్పిక్యూస్లీ మిస్సింగ్ దిస్ టైమ్ డెఫినెట్లీ. సో అది కేవలం మన దగ్గర కూడా కాదు, అది దుబాయ్ లో జరిగినటువంటి ఈ స్టేడియంలో కూడా కంప్లీట్ గా ఫుల్ అవ్వలేదు. యాక్చువల్ గా ఉండేటువంటి ఆ ఎక్సైట్మెంట్ మిగతా న్యూట్రల్ ప్లేస్ లో అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అంత ఉత్సాహంగా పాల్గొంటారు, చూస్తారు అనుకున్నప్పటికీ అక్కడ కూడా అది మిస్ అవుతూనే ఉంది. అవునండి, ఎందుకంటే టికెట్ ప్రైస్ హైగా ఉన్నాయి, కరెక్టే. కానీ మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ మనం T20 వరల్డ్ కప్ న్యూయార్క్ లో ఆడాం, పాకిస్తాన్తో మ్యాచ్ న్యూయార్క్ లో చేశారు. ఆ T20 వరల్డ్ కప్ లో అక్కడ కూడా టికెట్ ప్రైసెస్ వర్ వెరీ వెరీ హై. అప్పుడు కూడా చాలా దాని మీద గొడవ అయింది. అయినా కూడా టికెట్స్ కొన్ని నెలల ముందు సోల్డ్ అవుట్ అయిపోయినాయి. టికెట్స్ ఓపెన్ అయిన కొద్ది క్షణాల్లో మొత్తం టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇండియా పాకిస్తాన్ అంటే అలాంటి క్రేజ్ ఉంటుంది, ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా అలాంటి క్రేజ్ ఉంటుంది. దుబాయ్లో కూడా గతంలో ఆడాం, రీసెంట్గా మనం అక్కడ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా పాకిస్తాన్తో, అప్పుడు కూడా టికెట్స్ వర్ సోల్డ్ అవుట్ లైక్ హాట్ కేక్స్. కానీ ఈసారి ఎప్పుడు లేనట్టుగా చాలా అన్ప్రెసిడెంట్. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కి ఆదివారం మ్యాచ్ శనివారం రోజు టికెట్స్ వర్ వెరీ మచ్ అవైలబుల్. సో డెఫినెట్గా ట్రెండ్ మారింది. సో ఇది కూడా నిర్వాహకులకు ఒక లెసన్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా జనాలు చూసేస్తారు, వచ్చేస్తారు, అన్నీ మర్చిపోతారు. వాళ్ళకున్న గాయాలు కానీ వాళ్ళకున్న ఫీలింగ్స్ కానీ అన్నీ మర్చిపోయి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే టీవీ కళ్ళెప్పగిచ్చేస్తారని ఒక ఫీలింగ్ ఒక ఉందో, అది డెఫినెట్లీ నాట్ కరెక్ట్. సో దే కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనేది ఈ ఉదంతం వల్ల ప్రూవ్ అవుతుందని మనం అనుకోవాలి. సో ఇది ఈ ఒక నిరసన, ఒక ప్రొటెస్ట్ అనేది కేవలం నిన్న జరిగినటువంటి మ్యాచ్ మీదే ఉందంటారా? ఫర్దర్ గా జరగబోయేటువంటి అన్ని రకాల మ్యాచ్లు మీరు చెప్పినట్టుగా వరల్డ్ అథ్లెటిక్ తో కావచ్చు, లేకపోతే ఉమెన్ దాంట్లో కావచ్చు, ప్రతి దాంట్లోనే ఇదే కంటిన్యూ అవుతుందంటారా? కావచ్చండి. అంటే ఇప్పుడు కాలం అన్ని గాయాలు మానుతుంది అంటారు కదా, దాని ప్రకారం కొంత ఇప్పుడున్నంత, ఎందుకంటే రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఇప్పుడున్నంత తీవ్రంగా అప్పుడు ప్రొటెస్ట్ ఉండకపోవచ్చు, కానీ ఫీలింగ్ అయితే ఉంటుంది. వీలైనంత వరకు పాకిస్తాన్తో ఆడకూడదు అనే ఫీలింగ్ అయితే జనరల్గా మనకి చాలా గట్టిగా అనిపిస్తుంది. తప్పనిసరిగా ఇప్పుడు ఏషియా కప్ అనేది ఇట్స్ నాట్ ఎన్ ఐసీసీ టోర్నమెంట్. ఏషియా కప్ మీరు గెలిచినా గెలవకపోయినా, కండక్ట్ చేసినా చేయకపోయినా ఎవ్వరికి నష్టం లేదు. ఐసీసీ కూడా అలాంటి శాంక్షన్స్ విధించదు. మామూలుగా ఐసీసీ టోర్నమెంట్లో మీరు ఆడకపోతే ఐసీసీ మీ మీద శాంక్షన్స్ పెడుతుంది. బట్ దిస్ ఈస్ నాట్ ఎన్ ఐసీసీ టోర్నమెంట్.
ఇది ఏషియా క్రికెట్ కౌన్సిల్ జరిపే టోర్నమెంట్ ఇది. ఇక్కడ మీరు ఆడినా ఆడకపోయినా, టోర్నమెంట్ జరిగినా జరగకపోయినా ఎవ్వరు పెద్దగా పట్టించుకోరు. గతంలో కూడా పొలిటికల్ రీజన్స్ వల్ల 90s ఒకసారి ఏషియా కప్ రద్దయింది. ఒకసారి ఇండియా శ్రీలంకలో జరుగుతున్నప్పుడు, శ్రీలంక అప్పటికి మన సరైన రిలేషన్స్ లేవు కాబట్టి ఐ థింక్ 1991 అనుకుంటా, మనం వీ డి నాట్ పార్టిసిపేట్ ఇన్ దట్ ఏషియా కప్. సో ఏషియా కప్లో ఆడనంత మాత్రాన్ని మీకు ఎలాంటి నష్టం లేదు, ఏషియా కప్ జరగకపోయినా నష్టం లేదు. అయినా కూడా నేను చెప్పినట్టు కేవలం కాసుల వర్షం కురుస్తుంది ఇండియా పాకిస్తాన్ ఆడితే. ఇండియా పాకిస్తాన్ బయలేటరల్ ఆడకపోయినా దొడ్డిదారిన వెళ్ళి ఏషియా కప్లో వేరే దగ్గర ఆడించి కాస్త డబ్బులు దండుకుందాం అనే ఒక ప్రయత్నం లాగా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇది అవసరం లేదు. బీసీసీఐ దగ్గర వేలాది కోట్ల రూపాయలు మిగులుతున్నాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్ పరంగానే కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ వస్తుంది ఎవ్రీ ఇయర్. సో అలాంటప్పుడు డబ్బు కోసం కక్కుర్తిపడి మన పీపుల్స్ సెంటిమెంట్స్ని ఖాతరు చేయకపోవడం అనేది రియల్లీ ఇట్స్ పెయిన్ఫుల్. సో ఇప్పుడు మనకి ఐపీఎల్ సీజన్ కూడా అప్పుడు చూసినప్పుడు కూడా వాళ్ళు గాయాల బారిన పాడినప్పటికీ, ఇంకోటి ఏదైనా అయింది, మొత్తం అంతా స్టామినా అంతా అక్కడే పెడుతున్నారు. ఆ తర్వాత వచ్చేటువంటి వరల్డ్ కప్ మ్యాచ్ T20లో దాని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారు అనేది కూడా బీసీసీఐ మీదే వచ్చినటువంటి ఒక బ్యాడ్ ఇమేజ్ అనేది పోర్ట్రే అయింది. ఇప్పుడు చూస్తే ఇది కూడా డబ్బుల కోసమే ఇంత పని చేస్తున్నారు అనేది. మెల్లిమెల్లిగా క్రికెట్ కు దూరం అవుతోందా బీసీసీఐ, లేకపోతే కేవలం డబ్బుల మీద ఆశపడుతోందా? ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే లవర్స్ ఉన్నారో వాళ్ళని పట్టించుకోవట్లేదంటారా? బీసీసీఐ షుడ్ లెర్న్ ఇట్స్ లెసన్స్ అండి. అంటే ఇప్పుడు కేవలం ఎక్కడ మనీ స్పిన్నర్గా ఉంది మ్యాచ్, లేకపోతే కేవలం కమర్షియల్ యాంగిల్లోనే కాకుండా ఫ్యాన్స్ వాళ్ళు ఫీల్, ఎందుకంటే మీకు చీఫ్ స్టేక్ హోల్డర్స్ ఎవరు క్రికెట్లో? ఫ్యాన్స్. వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే బీసీసీఐ సర్వ్ అవుతుంది. తర్వాత మనకి ఆ డెవలప్మెంట్ కూడా అక్కడి నుంచి వస్తుంది. ఇండియాలో టాలెంట్ ప్రొడ్యూస్ అవుతున్నా, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతున్నా, అంతా కూడా ఫ్యాన్స్ వాళ్ళకి వాళ్ళ అభిమానాన్ని సొమ్ము చేసుకుంటుంది బీసీసీఐ. సో దాన్ని దృష్టి పెట్టుకుని ఏదో బంగారు బాతు వ్యవహారంలో కాకుండా ఫ్యాన్స్ సెంటిమెంట్ కూడా దే షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ ది సెంటిమెంట్ ఆఫ్ ది ఫ్యాన్స్ అనేది ది మోరల్ ఆఫ్ ది స్టోరీ అని నాకు అనిపిస్తుంది. సో ఇప్పటికైతే ఆ ఆటగాళ్ళు ఆడారు, గెలిచారు అనే ఒక ఫీల్ ఉన్నప్పటికీ, యూజువల్ గా ఉండేటువంటి ఆ మౌకా కోసం చూసేటువంటి అభిమానులు ఈసారి వద్దు ఇది అని వదులుకున్నారు అంటే ఎంతలా మన భారతదేశాన్నో, లేకపోతే ఎంతలా పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని హేట్ చేస్తున్నారు అనేది అది ఎప్పటికి అర్థమవుతుంది? దీంట్లో ఏమైనా మళ్ళీ ప్రభుత్వం ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందంటారా? లేకపోతే బీసీసీఐ పని ఇలాగే మ్యాచ్లు కండక్ట్ చేసుకుంటూ మీరు చెప్పినట్టుగా ఇంకో 2 మ్యాచ్ల్లో తలపడే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్. ఇప్పుడు సూపర్ 4లో పాకిస్తాన్ ఇండియానే క్వాలిఫై అవుతాయి. ఆ గ్రూప్ కూడా ఎలా డిజైన్ చేశారంటే, మన గ్రూప్లో చూడండి, దెర్ ఇస్ నో అదర్ స్ట్రాంగర్ టీమ్. మన గ్రూప్లో ఆఫ్ఘనిస్తాన్ కానీ, శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ లేవు. అవతల గ్రూప్లో ఆ 3 ఉన్నాయి. ఆ 3లో 2 టీమ్స్ వెళ్తాయి. సో ఇండియా పాకిస్తాన్ ఖచ్చితంగా సూపర్ 4కి వచ్చేలాగా మన గ్రూప్లో 2 వీక్ టీమ్స్ పెట్టారు. యూఏఈ అండ్ ఒమన్ టీంలు పెట్టారు. సో ఇండియా పాకిస్తాన్ ఖచ్చితంగా సూపర్ 4 క్వాలిఫై అవుతాయి. క్వాలిఫై అయిన తర్వాత అక్కడ మళ్ళీ ఆడతాయి. ఫైనల్కి వెళ్తే ఫైనల్లో కూడా ఆడతాయి. సో 3 మ్యాచ్లు అయితే ఖచ్చితంగా ఆడతాయి. ఇప్పుడు ఏంటంటే డ్యామేజ్ కంట్రోల్ లాగా ఇప్పుడు ఏం చేస్తున్నారు, సూర్యకుమార్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, మ్యాచ్ ముందు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ అయిపోయిన తర్వాత నేను వి స్టాండ్ విత్ ది విక్టిమ్స్ ఆఫ్ ది పెహల్గామ్ అటాక్ అని, తర్వాత వీఆర్ డెడికేటింగ్ దిస్ విన్ టు అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పి చెప్పడం. తర్వాత మళ్ళీ మ్యాచ్ తర్వాత కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా హడావిడిగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోవడం. ఇవన్నీ ఆప్టిక్స్ అండి. ఇవన్నీ కూడా ఏంటంటే షో ఆఫ్ తప్ప, కేవలం అంటే మేము చూసారా మేము ఎంత పాకిస్తాన్ ఎంత అవమానించామో అంటే, అవమానించడం కాదు కదా. ఇప్పుడు మీరు షేక్ హ్యాండ్ ఇవ్వనంత వల్ల ఒరిగేది ఏముంది పెద్దగా? పాకిస్తాన్కి ఈ ఏషియా కప్లో ఆడడం వల్ల వాళ్ళ కరెన్సీలో పాకిస్తాన్ రూపీల ప్రకారం 1 బిలియన్ పాకిస్తానీ రూపీస్ వస్తాయి. మన ఇండియన్ దాంట్లో తక్కువ 50 కోట్లు అనుకోండి, లేకపోతే 30-40 కోట్లు. 100 కోట్లు పాకిస్తాన్ కరెన్సీ ప్రకారం 100 కోట్ల పాకిస్తానీ రూపీస్ వాళ్ళకి దక్కుతాయి. దాన్ని వాళ్ళు దేనికి వాడతారు? దాన్ని మీరు ఆపలేరు కదా. దాన్ని ఆపండి, మీరు వీలైతే దాన్ని ఆపండి. వాళ్ళకి డోంట్ షేర్ ఎనీ మనీ ఫర్ దెమ్ బికాజ్ యూ ఆర్ ది ఆర్గనైజర్. డోంట్ షేర్ ఎనీ మనీ. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి? పాకిస్తాన్తో ఆడడం కానీ, పాకిస్తాన్ వెళ్ళి ఆడడం కానీ, మనం క్రికెట్ ద్వారా వచ్చే డబ్బును కూడా వాళ్ళు టెర్రరిజాన్ని స్పాన్సర్ చేయడానికి వాడుతున్నారు అని అన్నారు. దాన్ని మీరు ఆపట్లేదు కదా. కేవలం షేక్ హ్యాండ్ ఇవ్వనంత మాత్రాన మీకు ఓన్లీ అది విజువల్గా బాగుంది అది చూడడానికి. సరే, కొంతవరకు నేను అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగా చేశాడు సూర్యకుమార్ అది షేక్ హ్యాండ్ ఇవ్వకుండా. దానివల్ల ఒరిగేది ఏం లేదండి. మీకు అంతగా పాకిస్తాన్ మీద మీకు అంత నిరసన వ్యక్తం చేయాలి, కోపం ఉందంటే యూ షుడ్ హావ్ క్యాన్సిల్డ్ ఏషియా కప్ని మొత్తానికి రద్దు చేస్తుంటే ఎవరు బీసీసీఐని ఎవరు అనేవారు కాదు. బీసీసీఐ మీద వేలెత్తి చూపించడానికి ఎవరికి కూడా ధైర్యం లేదు. బీసీసీఐ మాటే శాసనం వరల్డ్ క్రికెట్లో. అలా కాకుండా మీరు అక్కడ వాళ్ళకి దొరకాల్సిన డబ్బులు దొరుకుతూనే ఉన్నాయి. మనకున్న ప్రధానమైన అబ్జెక్షన్ ఏంటంటే మనీ
క్రికెట్ ఆడడం వల్ల ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆడడం వల్ల బోల్డ్ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు పాకిస్తాన్ వేరే మన టెర్రరిజం స్పాన్సర్ చేయడానికి వాడుతుంది అనేది అది జరుగుతూనే ఉంది. కేవలం షేక్ హ్యాండ్ ఇవ్వనంత మాత్రాన మనకి ఒరిగేది ఏముంది చెప్పండి. సో అది దాన్ని ఏదో ఒక డ్యామేజ్ కంట్రోల్ మెజర్గా వాడుకున్నారు. అంతకుమించి పెద్దగా అతను చెప్పాడు, మేము మా ఆర్మ్డ్ ఫోర్సెస్కి అంకితం చేస్తున్నాం. వీ స్టాండ్ బై ఇఫ్ యూఆర్ స్టాండింగ్ బై ది విక్టిమ్స్ ఆఫ్ పహల్గామ్ యూ షుడెంట్ హ్యావ్ ప్లేడ్ దిస్ మ్యాచ్. సూర్యకుమార్ కానీ మిగతా ప్లేయర్స్ కానీ మేము మ్యాచ్ ఆడట్లేదని చెప్పి బాయ్కాట్ చేసి ఉంటే అది వేరేగా ఉండేది. అంతేగాని మేము గెలిచాము, పాకిస్తాన్ చిత్తుగా ఓడించాము. పాకిస్తాన్ చిత్తుగా మీరు ప్రతిసారి ఓడిస్తూనే ఉన్నారు, ఫస్ట్ టైమేం కాదు. సో చిత్తుగా ఓడించినంత మాత్రాన సెంటిమెంట్స్ అందరూ ఓరటగలుగుతున్నాను అనుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు కదా. సో ఇక్కడే మళ్ళీ ఇంకొక రకమైనటువంటి వాదన కూడా అవుతుంది. దౌత్యపరంగా జరగాల్సినటువంటి సంబంధాలు, లేకపోతే ఆ టెర్రరిజం అంతం చేయడానికి ఏం చేయాలి అనేటువంటి దాన్ని ఒక స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసుకోవాలి తప్ప, ఇప్పుడు సినిమా కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఇతర రంగాలు వాటి మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? ఇది కాదు కదా ప్రైమరీ ఎజెండా అనే మాట కూడా వినిపిస్తోంది. అంటే ఐడియల్ గా అది మీరు చెప్పింది కరెక్టే, ఐడియల్ సిచ్యువేషన్ లో అది కరెక్టే. కానీ పాకిస్తాన్ ఇక్కడ పర్టికులర్ ఆస్పెక్ట్ ఏంటంటే, మనం పాకిస్తాన్ వెళ్ళి ఆడినా లేకపోతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన రెవెన్యూ జనరేషన్ అనేది ఉంది కదా, రెవెన్యూ జనరేషన్ వాళ్ళకి వేరే రకంగా వాడుతున్నారు. వాళ్ళు ఈ రెవెన్యూ జనరేషన్ వేరే రకంగా వాడుతున్నారు అనేది ప్రధానమైన అబ్జెక్షన్. సో దాని గురించి మనం ఆలోచించాలి. ఎస్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.